ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను వాటర్ బీచ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఈ వాటర్ దగ్గర 167A కొత్త హైవే. ఇక్కడైతే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. లాస్ట్ టైం కూడా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. స్పాట్ డెత్ ముగ్గురు అయితే చనిపోయారు. సో ఈ రోడ్ అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది. బయట నుంచి టూరిస్ట్ తెలియట్లేదు ఎండ్ అవుతుందని చెప్పి. ఎందుకంటే ఇటేమో వాటర్ బీచ్కి వెళ్తారు, ఇటేమో రామాపురం బీచ్కి వెళ్తారు. నిన్న నైట్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎగ్జాక్ట్గా midnight 1 PM సో ఒకరైతే చాలా స్పీడ్గా వస్తున్నారు టాటా నెక్సాన్ కార్ వేసుకొని. ఆ కార్ వేసుకొని స్పీడ్గా వచ్చినప్పుడు ఈ స్పీడ్లో ఎటు తిప్పాలి కంట్రోల్ అవ్వక వాటర్లో వెళ్ళిన ఒక పర్సన్ అయితే గుద్దేస్తే ఆయన అయితే ఒక 50 meters దూరంలో అయితే పడ్డారు. చూస్తున్నారు కదా ఇక్కడ బండి అయితే ఎట్లా ఉందో. బండి ఇక్కడ పడింది, మనిషి అయితే ఆ కార్ దగ్గరలో అయితే పడ్డాడు. సో బండి గుల్లగుల్ల అయిపోయింది, మనిషి అయితే స్పాట్ డెడ్ చనిపోయారు. ఒకసారి ఆ కారు మనం చెక్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కారు అసలు ఆ గుద్దడం కార్ అయితే ముందు మొత్తం పార్ట్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళైతే సేఫ్లో అయితే ఉన్నారు. కార్లో ఉన్న వాళ్ళు అయితే బైక్ గుద్దిన అతను అయితే స్పాట్లో అయితే చనిపోయాడు. బైక్ అయితే చూడండి, బైక్ అయితే ఎక్కడ ఏంటి అసలు ఏ పార్ట్స్ కూడా మొత్తం అంతా లేకుండా అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. గైస్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఈ షేర్ చేయడం వల్ల వేరే ఒక టూరిస్టులు చూసి ఈ విధంగా జరిగింది మన జాగ్రత్తగా అని చెప్పి ఒక అంచనా అయితే ఉంటుంది. మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి. ఇలా వాటర్ బీచ్ హైవేలో ఇలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, సో మీరు జాగ్రత్తగా వహించండి అని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తారని చెప్పి మరొకసారి అందరికీ చెప్తాను, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. థ్యాంక్ యూ.